శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి చరిత్ర 721వ పేజీలోని 90వ నుంచి ఈరోజు చదువుతున్నాము. క్రీశకం 1906వ సంవత్సరంలో ఉత్తర కాశీ కింద ఆ ఇద్దరూ కలుసుకుని ఆ విధంగా మాట్లాడుకున్నారు. పరస్పరం తమ చిరునామాలను అడిగి తీసుకుని బయలు ప్రదేశం సమీపించడం వల్ల ఒకరినొకరు వదిలి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల తర్వాత సాయుధ సమాగమ సమయం ఆసన్నమై స్వామికి భాయిని కలుసుకోవాలని చాలా ఆతురత కలిగింది. క్రీశకం 1111వ సంవత్సరంలో స్వామీజీ నాగపూర్ వచ్చారు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర చరిత్రని ఆనందించారు. షిరిడిలో స్వామికి అన్ని సదుపాయాలు సుఖంగా జరగాలని భాయి సిఫారసు పత్రం ఇచ్చాడు. అలా అన్ని ఏర్పాట్లను చేసుకుని స్వామి నాగపూర్ను విడిచారు. మన్మాడులో దిగగానే అక్కడ కోపరగాంకు బండి సిద్ధంగా ఉంది. అక్కడ నుండి టాంగాలో సాయి దర్శనానికి ఆనందంగా దిగగానే అక్కడ కోపరగాంకు బండి సిద్ధంగా ఉంది. అక్కడ నుండి టాంగాలో సాయి దర్శనానికి ఆనందంగా దిగగానే అక్కడ కోపరగాంకు బండి సిద్ధంగా ఉంది. అక్కడ నుండి టాంగాలో సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన, వారి నడవడి ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. అందరి ప్రవర్తన సమానంగా ఎక్కడా ఉండదు. ఒక సాధువు ఆచరణ మరొక సాధువుకు ప్రమాణం కాదు. కనుక సాధువుల అర్హతలను తెలుసుకోవడానికి ఇది సాధన కాదు. సత్పురుషుని దర్శనానికి వెళ్ళే వారికి వారి గురించిన ఆలోచన ఎందుకు? వారి ప్రవర్తనను పరీక్షించాలనుకుంటే తమ శ్రేయస్సును కోల్పోవడమే. స్వామీజీ మనసులో అనేక రకాల తర్కాలు కుతర్కాలు లేచాయి. దూరం నుండి షిరిడీలో పతాకం కనిపించగా స్వామికి సందేహం కలిగింది. స్వామితో పాటు ఉన్నవారు మసీదు పైన కలశం వద్ద పతాకం కనిపించగానే దూరం నుండి భక్తిగా వందనం చేశారు. సాయి దర్శనం త్వరలో కలుగుతుందని మనసు ఉబులాట పడుతుంది, కానీ కనిపించిన పతాకం యొక్క అవమానాన్ని సహించలేరు. పతాకం కనిపించగానే ప్రేమ పెళ్ళిబుక్కుతుంది. ఇది అందరికీ అనుభవం. ఇది భక్తి ప్రేమలకు లక్షణం. ఇది విలక్షణమైనది కాదు. కానీ పతాకాన్ని దూరం నుండి చూసి స్వామి యొక్క కుత్సిత మనసుతో ఆలోచనలపైన ఆలోచనలు లేచాయి. అది విచిత్రమైన మనసు. పతాకాలపైన ప్రేమ, ఇది సాధువుల లక్షణమా? దేవాలయాలపైన పతాకాలను పెట్టడం సాధువులకు హీనత్వం. 105వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.